పాకిస్తాన్ తనకి తానేం ప్రకటించుకుంటోందంటే భారత సైనిక శిబిరాలు ధ్వంసమైపోయినాయంట, భారత సైనికులు చనిపోయారట, భారత విమానాలు కూలిపోయినాయంట, అట్లాగే మన సైన్యం చాలామంది చచ్చిపోయారంట, వాళ్ళు చూశారంట. వాళ్ళ సమాచార శాఖ మంత్రి చెప్తుంటాడు. ఇది సోషల్ మీడియా యుగం. నిన్న పాకిస్తాన్లో ఏం జరగలేదని చెప్పారు, ప్రజలే చూపించారు అక్కడ సాక్ష్యాలు. అదే సందర్భంలో పాకిస్తాన్లో తీవ్రవాద శిబిరాలకు సంబంధించి ఎవరూ లేరని చెప్పారు. మనం పేల్చిన తర్వాతన ఆ శవాలు ప్రపంచానికి సమాధానం చెప్పినాయి. అబద్ధాలని అసూగా ప్రజలకి చెప్తా కథలు నడిపేస్తున్నారు. అయితే కొన్ని మాత్రం శకలాలు మన దగ్గర పడ్డటువంటి మాట మాత్రం వాస్తవం. ఎక్కడ అటారీ బోర్డర్, జైసల్మేర్, బటిండా ఈ ప్రాంతాలలో మాత్రం కొంత శకలాలు వచ్చి పడ్డాయి. అంటే మనం పైన పేల్చేశాక వచ్చి పడ్డాయి. దాంట్లో మరీ విచిత్రం ఏంటంటే చైనా వాడు తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంటు మంట కూడా అంటుకోకుండా పేలిపోయింది, కింద పడిపోయింది. అలా పడిపోయిన వాటిని ఇప్పుడు తీసి మనోళ్ళు పరీక్షిస్తున్నారు. ఓవరాల్గా విఫల దేశం విజయవంతంగా సాధించాం అని చెప్పి ప్రజలకి చెప్పుకునేటటువంటి ప్రయత్నాలలో ఉంది పాకిస్తాన్.